ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. విజయనగరం జిల్లా పారధిలో జరిగిన రచ్చబండలో షర్మిల పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు షర్మిల. అమెరికా విధానాల వల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోతుందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ఆరోపించారు. మంచిర్యాలలో అమెరికా ఇండియా వాణిజ్య ఒప్పందాల్లో భారత్కు వచ్చే ప్రమాదాలపై నిర్వహించిన సెమినార్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అగర్తిపాలెం శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో శ్మశాన వాటికలను రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు నిమ్మల. విజయనగరం జిల్లాలో కూరగాయల మాటున గంజాయి రవాణా చేస్తున్నారు. బొలేరోలో ఒడిశా నుంచి విజయనగరం వైపు తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 61 ఏళ్లు నిండిన వీఆర్ఏ వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ లో వీఆర్ఏ వారసులు చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందులలో వివేకానందరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. వివేకా ఘాట్లో ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని భూపేష్ గుప్తా నగర్ లో ఓ ఇంట్లో ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బాపట్ల జిల్లా రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా పీఠామోహన్ ను అధిష్టానం నియమించింది. వైసీపీ శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు తెలిపారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మెగా జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉపాధి కల్పిస్తున్నారని కొనియాడారు. ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునే అమ్మవారికి మంజీరా జలాలతో అభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు.